హాయ్ గైస్ అందరూ బాగున్నారా? సో, ఈరోజైతే ఇంకొక వీడియోతో వచ్చేసాను. ఈ వీడియో మీకైతే డెఫినెట్‌గా నచ్చుతది. వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో, ఈ వీడియో వచ్చేసి ప్రశ్న రావణ్ గురించి మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాము. ఎందుకంటే ఇప్పుడు ఆయననే ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి. ఫస్ట్ వచ్చేసి ప్రశ్న రావణ్ ఛానల్‌లో అసలు దేని గురించి ప్రశ్నిస్తున్నారు అన్నదే నా ప్రశ్న. ఎందుకనంటే ఆయన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గూడా పవన్ కళ్యాణ్ గారి గురించే క్వెషన్స్ ఉంటాయి. సో, అప్పుడు ఆ ఛానల్ పేరు 'ప్రశ్న' అని పెట్టుకోకుండా 'పవన్ కళ్యాణ్ గారి బచ్‌రా' అని పెట్టుకుంటే బావుంటది గదా! ఎందుకంటే అప్పుడు కనీసం మనకి ఏం కంటెంట్ ఉంది ఆ ఛానల్‌లో అనేది అర్థమవుతదనమాట. ఒక పర్సన్‌ని టార్గెట్ చేసో, లేకపోతే ఒక పర్సన్ సెంట్రిక్‌గా నీ ఛానల్ ఉంది అని చెప్పి అర్థం కావడానికి జనాలకి ఎక్కువ టైం అయితే పట్టలేదు. అఫ్‌కోర్స్ అక్కడ సపోర్టివ్‌గా కామెంట్స్ ఒస్తాయి. నెగెటివ్‌గా పెట్టిన కామెంట్స్ డిలీట్ అవుతాయి. అది ఎక్కడైనా జరిగేదే కాబట్టి. సో, ఈ ఛానల్‌లో గూడా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్‌గా మాట్లాడడం అయితే జరుగుతుంది. మీరనొచ్చు మాట్లాడకూడదా? క్వెషన్ చేయకూడదా? అంటే కరెక్టే. బట్ ఆయన చెయ్యని తప్పుల్ని, లేకపోతే ఆయనకి సంబంధం లేని ఇష్యూస్‌ని గూడా తీసుకొచ్చి తనకే సంబంధం అన్నట్టు పోర్ట్రేట్ చేయడం గానీ, లేకపోతే ఆయన ఏది చేసినా గానీ దాంట్లో నుంచి ఒక చెడుని లాగడం గానీ, చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. సో, రీసెంట్‌గా ఈ పర్సన్ గురించి, ఈ ఛానల్ గురించి ప్రతి ఒక్కళ్ళు డిస్కస్ చేస్తున్నారు యూట్యూబర్స్. ఎందుకంటే, ఈ వేలో ఎళ్ళడం కరెక్ట్ కాదు యూట్యూబ్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు కాబట్టి నాకు అదే అనిపించింది. అందుకనే నేను కూడా ఈ వీడియోలో అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మీకు చెప్తాననమాట. ఈ ప్రశ్న రావణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎగనెస్ట్‌గా ఏదన్నా వీడియో రిలీజ్ అయితే మాత్రం ఆ ఛానల్‌కి స్ట్రైక్స్ ఏయడం గానీ, లేదా ఆ ఛానల్‌లో వీడియోస్ డిలీట్ చేయడం గానీ చేస్తున్నారంట. మీరైతే మిమ్మల్ని ఎవరన్నా క్వెషన్ చేస్తే డిలీట్ చేపిస్తారు. బట్ మీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారిని క్వెషన్ చేస్తారు. ఏజుడ్‌ని క్వెషన్ చేస్తారు. ఎందుకంటే ఏజుడ్ ఇప్పుడున్న దాంట్లో ట్రెండింగ్ యూట్యూబర్ కాబట్టి తెలుగులో. ఆయన టార్గెట్ చేశామంటే మనకు గావాల్సింది మనకొస్తది వ్యూస్ అని తప్ప ఇంకే రీజన్ లేదు. ఆయన 100 వీడియోస్ చేస్తే 50 వీడియోస్ పవన్ కళ్యాణ్ గారి గురించే ఉంటాయి. సో, గవర్నమెంట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ఉన్నారా? ప్రామిసెస్ పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారా? మరి ఈ 1 ½ ఇయర్‌కి ముందు ఈ ప్రశ్న అనే జర్నలిస్ట్ ఎక్కడికెళ్లారు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రీవియస్ 5 ఇయర్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు ఏమి గొడవలు గానీ, ఏమి అవకతవకలు గానీ, లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మనుషులు బతికారా? సో, ఇప్పుడే ఎందుకు క్వెషన్ చేస్తున్నారు? తర్వాత క్వెషన్స్ జేయరా? సో, మీరు గనుక ఎళ్లి చూస్తే ఆ ఛానల్‌లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఎగనెస్ట్‌గా మాట్లాడతారో వాళ్ళందరిని తీసుకొచ్చి మీటింగ్స్ పెడతారు, ఇంటర్వ్యూస్ చేస్తారు. బావుంది. మరి వాళ్ళని ఎందుకు ప్రీవియస్‌గా వాళ్ళు రూలింగ్‌లో ఉన్నప్పుడు క్వెషన్ చేయలేదు? ఈరోజు పాడేరు వెళ్లారు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తన్నాను అని చెప్పి. పాడేరులో మీరు రోడ్స్ బాలేవు, ఇదేనా వేసే విధానం అన్నారు. కరెక్టే. మరి ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏం చేశాయి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏస్తానన్నారు, చేస్తున్నారు. అట్‌లీస్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రోడ్స్ రెనోవేషన్ జరుగుతుంది. అది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అది ఫ్యాక్ట్. సో, ప్రీవియస్ 5 ఇయర్స్‌గా గవర్నమెంట్ ఏది సరిగ్గా రెనోవేట్ చేయలేదో రోడ్స్‌నన్నిటిని ప్రెజెంట్ గవర్నమెంట్ రెనోవేట్ చేస్తుంది. అండ్ అంతేకాదు ప్రతి ఇయర్ దానికి మెయింటెనెన్స్ కూడా అవసరం. మరి అదంతా ప్రీవియస్ 5 ఇయర్స్ ఎందుకు జరగలేదు? అదెప్పుడన్నా క్వెషన్ చేసారా? చేయరు. ఇప్పుడు కంట్రీలో చాలా అంటే చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. వాటిలి గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? మాట్లాడలేదు. ఓన్లీ ఎవరైతే టాప్ యూట్యూబర్స్ ఉంటారో తెలుగులో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఏదన్నా ఒక ఇష్యూ జరిగినా మీకు నచ్చితే వినాలి లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు చెప్పిన ప్రతీదీ గూడా తప్పు అని చెప్పి పోర్ట్రేట్ చేయడం, వాళ్ళ మీద సెటైర్స్ ఏయడం ఆఫ్‌కోర్స్ మీకు ఆ రైట్ ఉంది. మీకు ఆ ఫ్రీడమ్ ఉంది. బట్ మీ గురించి ఎవరన్నా మాట్లాడితే మరి మీరెందుకు స్ట్రైక్స్ ఏయిస్తున్నారు? లేకపోతే మీరెందుకు వీడియోస్ డిలీట్ చేయిస్తున్నారు? మీరు కూడా ఆ ఫ్రీడమ్‌ని యూజ్ చేసుకున్నట్టు వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటే తప్పు గాదు గదా! అండ్ ఇంకొకటేంటంటే అక్కడ గనుక మీరు వెళ్లి ఆ ఛానల్ గనుక చూస్తే ఓన్లీ పాజిటివ్ కామెంట్సే కనిపిస్తాయన్నమాట. ఎందుకు నెగెటివ్ కామెంట్స్ అసలు రావా? ఇంక మీరే ఆలోచించుకోండి. అండ్ మీరు గనక చూస్తే అన్నీ పవన్ కళ్యాణ్ గారి గురించే ఉంటాయి. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా మాట్లాడారో రియాలిటీ ఏంటో. సో, మనం 'ఆపరేషన్ సింధూర్' గురించి మాట్లాడుకుందాం. 'ఆపరేషన్ సింధూర్' టైంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఎన్‌డీఏ గవర్నమెంట్ ఏదైతే సెంటర్‌లో ఉందో, 'ఆపరేషన్ సింధూర్‌ని' బాగా సక్సెస్‌ఫుల్‌గా క్యారీ చేసింది అని మాట్లాడారు. దీంట్లో మిస్టేక్ ఏముందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఏమంటారంటే, ఇప్పుడు 'ఆపరేషన్ సింధూర్' చేసింది ఇండియన్ ఆర్మీ గదా! మీరు ఆ క్రెడిట్‌ని గూడా ఎన్‌డీఏ గవర్నమెంట్‌కి ఎలా ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు అంటారు. బట్ నా క్వెషన్ ఏంటి అంటే ఎన్‌డీఏ గవర్నమెంటే కదా ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చింది. ఆర్మీ హ్యాండ్స్‌లో తీసుకెళ్ళి ఎంటైర్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎన్‌డీఏ గవర్నమెంటే కదా! ఆపరేషన్ సింధూర్ ముందు ఆ ఇన్సిడెంట్స్ ముందు
ఇండియాలో చాలా ఇన్సిడెంట్స్ అండ్ టెర్రర్ అటాక్స్ జరిగాయి. మరి ప్రీవియస్ గవర్నమెంట్ ఎప్పుడూ కూడా ఇలాంటి యాక్షన్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ పీస్ టాక్స్ మాత్రమే చేసింది కదా! మరి ఎందుకు ఆ గవర్నమెంట్స్‌ని మీరేం యాక్షన్ తీసుకోలేదని క్వెషన్ చేయలేదు. ఎందుకనంటే ఆ గవర్నమెంట్ చేయలేనిది ఈరోజు ఈ గవర్నమెంట్ చేసింది కాబట్టి ఎన్‌డీఏ గవర్నమెంట్ ఆఫ్‌కోర్స్ ఇండియన్ ఆర్మీనే కండక్ట్ చేసింది. ఇండియన్ ఆర్మీనే క్యారీ చేసింది. బట్ అదే ఇండియన్ ఆర్మీ ప్రీవియస్ తాజ్ అటాక్ జరిగినప్పుడు మేము వెళ్ళి పాకిస్తాన్‌కి ఆన్సర్ చెప్తామన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోలేదు? బట్ అదే ఇండియన్ ఆర్మీ ఈరోజు ఫ్రీగా క్యారీ చేస్తుందంటే డెఫినిట్‌గా ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీడమ్. ఆఫ్‌కోర్స్ మనం ఇండియా గవర్నమెంట్‌లో కొన్ని విషయాల్లో మనం విభేదించొచ్చు. బట్ ఆపరేషన్ సింధూర్ టైంలో మాత్రం గవర్నమెంట్ చేసిన విధానం గానీ, గవర్నమెంట్ క్యారీ చేసిన ఆపరేషన్‌కి డెఫినిట్‌గా అది కరెంట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన క్రెడిటే. దాన్ని ఇవ్వడంలో తప్పేముంది? దాన్ని గూడా తీసుకొచ్చి మీరు ఆర్మీ వాళ్ళ క్రెడిట్‌ని మీరు లాక్కుంటున్నారా అంటే, ఆర్మీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెక్యూరిటీ. అది ఇండియన్ ఏ గవర్నమెంట్ అయితే ఉంటుందో దానికి సంబంధించిందే. ఈరోజు ఆర్మీలో రిక్రూట్‌మెంట్స్ జరగట్లేదంటే ఎన్‌డీఏ గవర్నమెంట్‌ని అడుగుతారు కానీ, ఆర్మీ పర్సన్స్‌ని అడగరు. అండ్ మనం ఎన్‌డీఏ గవర్నమెంట్‌కి క్రెడిట్ ఇచ్చినట్టు కాదు. ఎన్‌డీఏ గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందన్న ఉద్దేశంతో చెప్పింది. దాన్ని కూడా తీసుకెళ్ళి మీరు ఆర్మీ వాళ్ళ క్రెడిట్ కూడా తీసేసుకున్నారా అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాననమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మూవీస్ యాక్ట్ చేసినా కానీ, మీరు ఇలాగా పొలిటికల్‌గా అంతా పక్కన పెట్టేసి జనాల గురించి ఆలోచించకుండా మూవీస్‌కెళ్ళిపోతారా అంటారు. ఒకవేళ మూవీస్ చేయలేదనుకోండి, మీరు ప్రొడ్యూసర్స్‌కి లాస్ తీసుకొస్తారా అంటారు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్‌ని బత్తాయిలు అంటారు. బత్తాయిలన్నా ఒక సీజన్‌లో కాస్తాయి. బట్ మీరు బత్తాయిలని యూజ్ చేయడం మాత్రం ఇయర్ మొత్తం వాడతారనమాట. ఏదైనా కంటెంట్ లేదనుకోండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. లేదా అప్పుడప్పుడు ఏజ్డ్ గారిని తీసుకొస్తారు. రీసెంట్‌గా ఏంటి అంటే, మరి జనాలందరూ అడుగుతున్నారు కదా! ఇదే కంటెంట్ అని. అందుకని ఎవరైతే టాప్ యూట్యూబర్స్, టాప్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతారో, ఎవరైతే ఆయనకి కావాల్సిన లేదా ఆయన ఏదైతే టార్గెట్ చేయాల్సిన అనుకుంటున్న పార్టీస్‌కి అపోజిట్‌గా ఉంటారో, లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తారో వాళ్ళని తీసుకొచ్చయితే రోస్ట్ అని వాళ్ళనుకుంటారు. బట్ రోస్ట్ కాదు మాట్లాడతారనమాట. సో, ఒక గ్రౌండ్ రిపోర్ట్ చేసినా, లేకపోతే ఒకటి ఏదైనా చేసినా దానికొక బేస్ ఉండాలి. లేకపోతే ఒక లాజిక్ ఉండాలి. అంతేగాని అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు. పాడేరు రిపోర్ట్ గనుక మీరు గమనిస్తే అక్కడ ఉన్నవాళ్ళు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. రోడ్స్ వేస్తున్నారు అన్నారనమాట. గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్‌లో చేంజ్ మనం ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది రీజనబుల్ కాదనేది నా ఒపీనియన్. చేంజ్ అయితే జరుగుతుంది. బట్ ఈలోపే జరగలేదు, ఇంతలోనే జరగలేదంటే మరి ఇదే క్వెషనింగ్ ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఎందుకు లేదన్నది నా క్వెషన్ అనమాట. సో, ఈ ప్రశ్న యూట్యూబ్ ఛానల్ గురించి మీరేమనుకుంటున్నారో, నేను అనుకున్నట్టే మీరు ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఈ ఛానల్ జెన్యూన్ అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. అప్పుడు దాకా బాయ్. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ పోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. బాయ్.